హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సూజీ, తెలుగు యూట్యూబర్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఫేస్ గ్లో కోసం మునగాకుని యూజ్ చేయబోతున్నాం. నేనైతే ఈ మునగాకుని ఎండబెట్టి పొడిగా చేసుకొని ఉంచుకున్నాను. ఈ మునగాకు వల్ల చాలా చాలా లాభాలు అయితే ఉన్నాయి. ఆకు పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, అందులో వాటర్లో వేసి కొంచెం గోరువెచ్చటి వాటర్లో వేసి అందులో లెమన్ జ్యూసు హనీ కలుపుకొని తాగితే పిల్లలకి ఇచ్చినా సరే మనం తాగినా సరే చాలా మంచిది. ఈ మునగాకులో కాల్షియం లెవెల్స్ పాలల్లో కంటే కూడా 17% ఎక్కువగా ఉంటాయి. పొటాషియం అరటిపండులో కంటే 15% ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫుడ్గా తీసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయండి. దీన్ని మనం ఫేస్ పై కూడా ఫేస్ ప్యాక్గా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో నేను మీకు మునగాకు ఫేషియల్ అని, ఇందులో కూడా క్లెన్జింగ్, స్క్రబ్బింగ్, ఫేస్ ప్యాక్ ఈ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. నేను ఈ మునగాకుని పౌడర్గా చేసుకొని అయితే స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. దాంతో మీకు ఫేషియల్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, సరేనా? లెట్స్ గో ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. ముందుగా మనం క్లెన్జింగ్ కోసం పాలు, పాలమీగడ, చిటికెడ పసుపు తీసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ సాఫ్ట్ పేస్ట్ లాగా ఈ మిక్స్ని రెడీ చేసుకోవాలి. అలా అయితే మన ఫేస్ మీద అప్లై చేసుకోవటానికి చాలా బాగుంటుంది, స్మూతీగా ఉంటుంది. ఓకేనా? అప్లై చేసుకుందాం ఇప్పుడు. ఈ పాలమీగడలోని ఆయిలీనెస్ స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయ్యి స్కిన్కి చాలా మంచి గ్లో ఇస్తుంది. ప్లస్ హార్డ్నెస్ని, డ్రైనెస్ని రాకుండా స్కిన్ని కాపాడుతుంది. పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. స్కిన్కి మంచి షైనింగ్ వచ్చేలా చేస్తుంది. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇవి నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి వాటి తాలూకు వాల్యూస్ మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే విధంగా ఉండాలంటే మనం కాసేపు దాన్ని అలాగే ఉంచి ఒక 2-3 మినిట్స్ లేక 5 మినిట్స్ అలాగే ఉంచి ఆరాక వాష్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనందరి ప్రధాన సమస్య డార్క్ సర్కిల్స్. మన స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల, సరైన నిద్ర లేకపోవటం వల్ల, సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఐస్ రిలాక్సేషన్ కోసం ఐస్ దగ్గర ఇలా సర్కిల్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఫ్రిడ్జ్లో పెట్టిన స్పూన్స్ని ఐస్ మీద పెట్టుకుంటే మన ఐస్ కింద డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఐస్ బ్యాగ్స్ కూడా రావు. ఓకే ఫ్రెండ్స్, మన క్లెన్జింగ్ అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి వాష్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు స్క్రబ్బింగ్ కోసం మనం వీట్ ఫ్లోర్ని, కార్న్ ఫ్లోర్ని, నెక్స్ట్ ఎగ్ వైట్ని యూజ్ చేస్తున్నాం. ఈ స్క్రబ్బింగ్ వల్ల ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫేస్ ప్యాక్ని ఏంటంటే మనం ప్రతిరోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ట్రై చేస్తూ ఉంటే మనం ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళే ముందు స్పెషల్గా పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఇప్పుడు స్క్రబ్బింగ్ కోసం మిక్స్ను రెడీ చేసుకుందాం. మన నెక్ దగ్గర, జాలైన్ దగ్గర ఇలా మసాజ్ చేస్తూ చీక్స్ని కూడా ఇలా లిఫ్ట్ చేస్తున్నట్లుగా స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలన్నమాట. దీనివలన ఏంటంటే చీక్స్ దగ్గర స్కిన్ క్రిందకి జారిపోకుండా ఉంటుంది. ఇలా మసాజ్ చేయటం వల్ల మౌత్ దగ్గర రింకిల్స్ రాకుండా యంగ్గా ఉంటాం అన్నమాట. ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత డ్రై అవుతున్నప్పుడు మాత్రం మీరు అస్సలు మాట్లాడకూడదు. మీరు మాట్లాడారంటే స్కిన్ లూజ్ అవుతుంది. కాబట్టి పొరపాటును కూడా మాట్లాడొద్దు. జస్ట్ కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి ఎవరు ఏమన్నా అడిగినా సరే. చూడండి ప్యాక్ స్కిన్కి ఎంత టైట్గా పట్టుకుందో. ఇందువల్లే అండి ఈ ప్యాక్ని ది బెస్ట్ ప్యాక్ అన్నాను స్కిన్ టైట్నింగ్ కోసం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి లైవ్లోనే చూస్తున్నారు కదా స్కిన్ ఎంత సాఫ్ట్గా, ఎంత గ్లోగా అయితే ఉందో.
ఇప్పుడు మనం మునగాకుతో ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం. ఓకేనా? ముందుగా 2 స్పూన్స్ మునగాకు పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత దానికి అలోవెరా జెల్ను యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్నాక రోజ్ వాటర్ను కూడా యాడ్ చేయాలి. ఈ 3 కలిపి బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మనం అర్జెంటుగా ఫేస్కి అప్లై చేసుకుందాం. ఇలా డ్రై అయ్యాక వాష్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచి గ్లో అయితే వచ్చిందో. మీకు ఇలాంటి గ్లో కావాలంటే మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, స్కిన్ ఎంత గ్లోగా వచ్చిందో ఈ ఫేషియల్ అయిన తర్వాత. మీరు కూడా ఈ ఫేషియల్ని ట్రై చేస్తారు కదా ఇంటి దగ్గర. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి, అందులో డౌటే లేదు. ఫ్రీక్వెంట్గా ఇవి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. జస్ట్ మనం వంట చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫేస్ ప్యాక్ అలా కలిపేసుకొని అప్లై చేసుకుంటే చాలా మంచి. ఇటువైపు మన వంట అయిపోతుంది, అటువైపు మన ఫేషియల్ కూడా అయిపోతుంది, టైం కూడా కలిసి వస్తుంది కదా. ఆ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే ప్రత్యేకించి ఫేస్ ప్యాక్లు వేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో కూడా ఎప్పుడు ఇదేనా పని అని అంటూ ఉంటారు కదా. కాబట్టి ఆ ఛాన్స్ కూడా మనం ఇవ్వద్దు. పనులు మనం చేసుకుంటూ ఈ ఫేషియల్స్ని అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా?